రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అనువైన ప్రదేశమని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి సమావేశంలో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసిందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఒక పరిశ్రమ కూడా రాకుండా చేశారని విమర్శించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ముందు ఏలూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయలతో 603 పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు అందరికి తెలుస్తున్నాం. ఎందుకంటే ఆయనని చూసి వస్తున్నారు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని చూసి వేరే దేశాలు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్లకు వస్తున్నారు. ఆ దేశాల్లో వచ్చేటోళ్ళు మళ్ళీ చూసి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారని మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రియల్ కి ప్రో జోన్ కింద మనం అందరూ కూడా ఇది చేస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ రావడం వల్ల మనం ఎప్పుడు వినేటోళ్ళం. మన 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 పిల్లోళ్ళు అయినా కానీ, మన యంగ్స్టర్స్ అయినా కానీ అందరు కూడా ఎక్కడికో యుఎస్కి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది. లేకుంటే వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే పనులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే వేరే దేశాలోళ్ళు వాళ్ళ దేశాలు వదిలేసి మన రాష్ట్రానికి వచ్చి కూడా పని చేసేదానికి ముందుకెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే ఐటీ రంగాల్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు